హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్లీ కంప్లీట్ అయిన ఇంకో ఫ్లాట్ వీడియో ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ డోర్ ఫ్రేమ్ చుట్టూ ఇలా బార్డర్ డిజైన్ చేసి సెంటర్లో ఎస్ఎస్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేసాం. స్పాట్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేసాం. అలానే పక్కన షూ ర్యాక్ కూడా ఎల్ షేప్లో డిజైన్ అయితే చేసాం. కొన్ని అపార్ట్మెంట్స్లో మెయిన్ డోర్ ఎలివేషన్కి పర్మిషన్ ఇవ్వరు. ఇలా సింపుల్గా అయితే చేయించుకోవచ్చు. ఇంకా లోపల చూపిస్తాను. ఇది మెయిన్ హాల్ అండి. హాల్ సీలింగ్ మరి హెవీ డిజైన్స్ యూజ్ చేయకుండా రూమ్కి తగ్గట్టు సిట్టింగ్ ఏరియాని బేస్ చేసుకొని డిజైన్ చేయడం జరిగింది. టాప్లో సిఎన్సి అలానే ప్రొఫైల్ లైట్స్ కూడా యూజ్ చేసాం. ఇంకా టీవీ యూనిట్ రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్ టైప్లో డిజైన్ చేసాం. గ్రే, వైట్ అండ్ మార్బుల్ కలర్స్ టైప్లో యూజ్ చేసి డిజైన్ చేసాం. ఇక్కడ మనకి 55 ఇంచెస్ వరకు టీవీ పెట్టుకోవచ్చు. అలానే బాటంలో స్టోరేజ్, సైడ్స్కి ఐడల్స్ పెట్టుకునేలా బాక్స్ కూడా ప్రొవైడ్ చేసాం. అలానే సైడ్స్కి పీవీసీ ర్యాఫ్ట్స్ అయితే యూజ్ చేసాం. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. వెస్ట్ సైడ్ అయితే వార్డ్రోబ్ డిజైన్ చేసాం. బ్లాక్ అండ్ బిస్కెట్ కలర్స్ అయితే యూజ్ చేసాం. లోపల స్టోరేజ్కి మొత్తం ప్లాంక్స్, అలానే 2 డ్రాస్, రైట్ సైడ్లో లాకర్ కూడా ఇచ్చాం. టోటల్గా స్లైడింగ్ డోర్స్ కాకుండా పక్కన ఒక బాక్స్ ప్రొవైడ్ చేసి డిజిటల్ లామినేట్స్ అయితే అప్లై చేసాం. ఇంకా డ్రెస్సింగ్ వచ్చేసరికి టచ్ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేసాం. అలానే చుట్టూ వుడెన్ రాఫ్టర్స్, కాస్మెటిక్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ విత్ ప్రొఫైల్ డోర్ అండ్ లైటింగ్. అలానే బాటంలో 2 డ్రాస్, ఇంకా బాటంలో చైర్ కోసం అయితే ఏరియాని ఫ్రీగా ఉంచేసాం. నెక్స్ట్ బెడ్ చూసుకుంటే క్వీన్ సైజ్ బెడ్ అండి. వుడెన్ అండ్ డిజిటల్ ఫ్లవర్స్ టైప్లో లామినేట్స్ అయితే యూజ్ చేసాం. బెడ్ మనకి 150 kgs వరకు వెయిట్ లిఫ్ట్ చేయగలదు. బ్యాక్ ప్యానల్లో కుషన్ కూడా ఇంకా యాడ్ అవుతుంది. బెడ్ సైడ్కి ఒక ల్యాంప్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేసాం 2 డ్రాస్తో. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి వెళ్ళే వే ఏదైతే ఉందో అక్కడ ప్రొఫైల్ లైట్స్తో ఇలా డిజైన్ చేసాం. నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా వెస్ట్ సైడ్ అయితే వార్డ్రోబ్ ప్రొవైడ్ చేసాం. స్టడీ టేబుల్ చూసుకుంటే బాటంలో ప్లాంక్స్, అలానే టాప్లో బుక్స్ ర్యాక్ ఒకటి ప్రొవైడ్ చేసాం. టోటల్ టాప్లో లిఫ్టెడ్ డోర్స్, అలానే 2 స్లైడింగ్ డోర్స్. ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాం. ప్రొఫైల్ డోర్ ఇచ్చి అలానే హిడెన్ స్టోరేజ్ అయితే ఇచ్చాం. బాటంలో 2 డ్రాస్, వార్డ్రోబ్, స్టడీ యూనిట్, డ్రెస్సింగ్ టోటల్ 1 సైడ్ ప్లాన్ చేసి డిజైన్ చేసాం. ఇంకా ఇక్కడ కాట్ వచ్చేసరికి కింగ్ సైజ్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇది మనకి 175 kgs వరకు వెయిట్ అనేది లిఫ్ట్ చేయగలదు. టోటల్ ఇక్కడ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే యూజ్ చేసాం. ఫ్రెండ్స్, టోటల్ మీరు వార్డ్రోబ్స్ చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్లో డైరెక్ట్ డోర్స్ అయితే యూజ్ చేసాం. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి లెంత్ లెవెల్ స్లైడింగ్ డోర్స్, టాప్లో లిఫ్టెడ్ డోర్స్ అయితే యూజ్ చేసాం. ఇంకా గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసరికి ఓపెనబుల్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. గెస్ట్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి 12x10 అండి. నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజా యూనిట్ అయితే ప్లాన్ చేసాం. పూజా యూనిట్ టోటల్ వుడెన్ థీమ్ అయితే యూజ్ చేసాం. ఫ్రంట్ డోర్స్ ఇలా సిఎన్సి డిజైన్ ప్రొవైడ్ చేసాం. సిఎన్సి డిజైన్ విత్ లైటింగ్. స్టోరేజ్ చూసుకుంటే ప్లాంక్ ఒకటి, అలానే డ్రా బాటంలో డోర్స్తో ప్రొవైడ్ చేసాం. ఏదైతే ఈ కార్నర్ ఉందో అదే కరెక్ట్ అయిన ప్లేస్ అండి పూజ యూనిట్కి. సో బెడ్రూమ్లో వచ్చిన ఇక్కడే ప్లాన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి వార్డ్రోబ్ ఫ్రెండ్స్. వెస్ట్ వాల్కి ప్లాన్ చేసాం. ఫ్లూటెడ్ లామినేట్స్ అండ్ డిజిటల్ లామినేట్స్ యూజ్ చేసి డిజైన్ చేసాం. ఇన్సైడ్ మొత్తం స్టోరేజ్ ఏరియా అండి, సింగిల్ డ్రా. వార్డ్రోబ్ టోటల్ క్లోజ్ చేయకుండా సెంటర్లో ఓపెన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇంకా నెక్స్ట్ వాల్ డిజైన్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ 2 సైడ్స్ పిల్లర్స్ వచ్చేయడం వల్ల ఈ వాల్ డెప్త్ అనేది కొంచెం లోపలికి ఉంటుంది. కాట్ హెడ్ బోర్డ్ వరకు క్లోజ్ చేసి టాప్లో ఇలా డిజైన్ చేసాం. ఏమైనా ఫొటోస్ కానీ గిఫ్ట్ ఐటమ్స్ కానీ పెట్టుకోవచ్చు. బెడ్ సైడ్ ఒక చిన్న ల్యాంప్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేసాం. టోటల్ ఇది గెస్ట్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్. కిచెన్ చూసుకుంటే టోటల్ అక్రాలిక్ అయితే యూజ్ చేసాం. ప్లాట్ఫామ్ చూసుకుంటే బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేసాం. ఇక్కడ వాల్ టైల్స్ కాకుండా పాలిగ్రానైట్ షీట్స్ అయితే యూజ్ చేసాం. ఈ పాలిగ్రానైట్ షీట్ యూజ్ చేయడం వల్ల జాయింట్స్ అనేవి మనకి ఎక్కువ ఉండవు. లుకింగ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా స్టోరేజ్ చూసుకుంటే సింక్ కింద 2 డోర్స్, పక్కన 3 టెండమ్ బాస్కెట్స్, కట్లరీ, ప్లెయిన్, టాలీ టోటల్ 3 టెండమ్ బాస్కెట్స్.
ఇంకా పక్కన గ్యాస్ పెట్టుకోవడానికి స్టోరేజ్, అలానే ఎక్స్ట్రా 2 టెండర్ బాస్కెట్స్ అయితే ఇచ్చాం. ఇంకా మిగతా ఏరియా రైస్ పెట్టుకోవడానికి, థింగ్స్ ఏవైనా పెట్టుకోవడానికి ఏరియాని ఫ్రీగా ఉండేలా డోర్స్ అయితే కవర్ చేసాం. ఇంకా డోర్ హ్యాండిల్స్ చూసుకుంటే బ్లాక్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేసాం. నార్మల్ హ్యాండిల్ అయితే పర్టికులర్ హ్యాండిల్ దగ్గర పట్టుకొని ఓపెన్ చేయాలి. అదే ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే మనం ఫ్రీగా ఎక్కడ పట్టుకొని అయినా ఓపెన్ చేసుకోవచ్చు. టాప్లో కూడా స్టోరేజ్ బాక్స్ ప్రొవైడ్ చేసి బాటంలో ప్రొఫైల్ లైట్ అయితే ఇచ్చాం. మిడిల్ స్టోరేజ్ కూడా ఓపెన్ బాక్స్ విత్ బ్లాక్ కలర్ ప్రొఫైల్ డోర్స్ అయితే ఇచ్చాం. నెక్స్ట్ కాఫీ టేబుల్ అండి. టాప్ అయితే గ్రానైట్ యూజ్ చేసాం. బాటంలో డ్రాఫ్టర్స్ యూజ్ చేసి ప్రొఫైల్ లైట్ కూడా ప్రొవైడ్ చేసాం. ఇంకా నెక్స్ట్ స్టోరేజ్ అనేది తక్కువ ఉండడం వల్ల లెఫ్ట్ సైడ్ కూడా ఎక్స్ట్రా స్టోరేజ్ అనేది ప్లాన్ చేసాం. ఈ ఓపెన్ ప్లేస్లో వచ్చి ఫ్రిడ్జ్ కోసం అండి కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని మిగతా యూనిట్ ప్లాన్ చేసాం. అలానే పక్కన ఓవెన్ పెట్టుకోవడానికి బాక్స్, బాటంలో 3 విక్కర్ బాస్కెట్స్, చివరిలో ప్యాంట్రీ యూనిట్ అయితే ప్లాన్ చేసాం. ఇంకా ప్యాంట్రీ యూనిట్ అయితే ఇన్స్టాల్ చేయలేదు. ఇంకా టాప్లో స్టోరేజ్, సైడ్కి టాల్ యూనిట్ బాక్స్ అయితే ఇచ్చాం. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టేసరికి సైడ్ నుంచి చూసే వాళ్ళకి, హాల్ నుంచి వచ్చే వాళ్ళకి ఆడ్గా కనిపించకుండా ఇక్కడ కూడా ఓపెన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఈవెన్ ఏవైనా ఐటమ్స్ హైలైట్ అవ్వడానికి స్పాట్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేసాం. ఫ్రెండ్స్, ఇది టోటల్ కిచెన్. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మీరు చూసుకుంటే డైనింగ్ ఏరియా అండి. ఈ డైనింగ్ ఏరియాలో ఎలా లేదనుకున్న 6 సీటర్ వరకు మనమైతే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ డైనింగ్ ఏరియా పక్కనే మనం క్రాకరీ యూనిట్ అనేది ప్లాన్ చేసాం. మీరు చూస్తున్నారు కదా, డైనింగ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి పెట్టుకోవడానికి టాప్లో ఒక బాక్స్ విత్ ప్రొఫైల్ డోరు, అలాగే బాటంలో స్టోరేజ్ అయితే ప్లాన్ చేసాం. రాస్తోను అలాగే డోర్స్తో అయితే కింద బాటం ఏరియా కవర్ చేసాం. ఇంకా మనం లాస్ట్లో చూసుకుంటే వాష్ బేసిన్ యూనిట్. ఫ్రెండ్స్, వాష్ బేసిన్ కంబైన్డ్ క్రాకరీ యూనిట్ అయితే మనం ముందుగా ప్లాన్ చేసుకున్నాం. ఈ వాష్ బేసిన్ యూనిట్ కూడా ఇక్కడ కూడా మనం టచ్ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేసాం, చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడ మనం ట్యాప్, బౌల్ ఇంకా ఫిట్టింగ్ అనేది చేయలేదు, అదనేది పెండింగ్లో ఉంది. ఇది ఫ్రెండ్స్ టోటల్ యొక్క మన వర్క్. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ హౌస్ ఇంటీరియర్ నచ్చితే లేదా మీకు ఏ విషయంలో అయినా సరే ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఒకవేళ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా నెంబర్ అనేది కార్నర్లో ఉంది, మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్లో మెసేజ్ అయినా పెట్టచ్చు. ఖచ్చితంగా మేము అనేది రెస్పాండ్ అనేది అవుతాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.